అమ్మలు అయితే ఆ ఛానల్ కూడా అమ్మ ఛానల్, రెండు ఛానల్ వస్తాయి. అమ్మవారి గురించి అమ్మ ఛానల్ వచ్చింది. టైలర్ కాలనీ, నా పేరు రామ. రేణుక ఎల్లమ్మ గుడి మేము అందరం కలిసి కట్టుకుంటుండే వాళ్ళు వచ్చి మా జాగా మాకు కావాలని అంటుండ్రు. మేము వాళ్ళ జాగా వాళ్ళకి కావాలని కూడా ఆడ గయస్టమ్మ పెట్టుకునేది. బోనాలు తీస్తాం, మేము బోనం ఎత్తుకుంటాం. నేను రేణుక ఎల్లమ్మ భక్తురాలనే. నేను బోనం తీసుకొని గయస్టమ్మ అవన్నీ ఉంటాయి. ఎట్లా ఆడ ఇల్లు కడితే ఎట్లా ఉంటారు? ఇల్లుకి వేసుకుంటారు వాళ్ళు, దేనికి వేసుకున్నా అదైతే చాలా తప్పు. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేదమ్మా, ఇప్పుడు లేదు. మేము ఇప్పుడు స్లాబ్ వేసుకొని అమ్మవారి విగ్రహం తెప్పించుకొని ఇవన్నీ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ బేస్మెంట్ కడతాండ్రు. మరి ఎన్నుకున్న వాళ్ళు, ముందటున్న వాళ్ళు ఎవరైనా సరే అందరికి దేవుడే. దీన్ని అయితే న్యాయంగా చేసి ఎల్లమ్మ తల్లిని అయితే నిలబెట్టడైతే పక్కా ఇక్కడ మరి కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎవరైనా కలిసి ఎవరు ఇట్లా ఏం మాకు పట్టించుకుంటలేరు, పట్టించుకుంటలేరు. ఇక ఓట్లు ఉన్నప్పుడు అయితే నేనున్నాను వస్తారు. ఇప్పటికి గుడికి, అమ్మవారి గుడికి పెట్టుకోనికి మంచిగా చేసుకుంటే అమ్మవారు ఎత్తుకుంటే మనం అమ్మవారు ఎత్తుకోదా? దేవుడు లేని మనం ఉన్నామా? దేవుడు ముందుగాల మనం వెనక సిరి. కానీ దేవుని గుడి ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. అధికారులు మీరు ఏం కోరుకుంటారు? మరి మాకు గుడి కావాలి, మాకు చేసేది చేయండి, మేము బోనం ఎత్తుకుంటాం. బోనం చేసి కబ్జా చేసిన వాళ్ళ మీద ఏమన్నా మరి యాక్షన్ తీసుకోవాలి? మేము ఏం తీసుకోలేము. మరి వాళ్ళు ఎట్లా కట్టుకుంటానంటారో ఏమంటారో తెలియదు. ఇక మేము అయితే చూస్తున్నాము ఎట్లా చేస్తారో. కానీ దేవుని అయితే పక్క పెడతాం. ఇక్కడ ఇల్లు కడతారు వాళ్ళు. కబ్జాలు అయితే వద్దు. ఎంఆర్ఆర్ సార్ కూడా ఫోన్ చేసినా లేపుతలేడు. ఈ గుడి జాగ గురించి అయితే మేము దేనికైనా పోరాటం చేస్తాము. ఇక్కడ అమ్మవారిని అయితే కంపల్సరీ నేనే నిలబెడతా. నేను అమ్మవారి భక్తురాలను. నేనైతే ప్రాబ్లం ఏంటండి, గుడి దగ్గర కబ్జా అయిందని ఇక్కడ అడవుడు చేస్తున్నారు. గుడి దగ్గర ఏంటి మీ సమస్య ఏంటి? ఎక్కడ ఇది ప్రాబ్లం? టైలర్స్ కాలనీలో, అమీన్పూర్ టైలర్స్ కాలనీలో రేణుకెల్లమ్మ దేవస్థానం అని చెప్పి 2014లో దీని గురించి, గుడి గురించి కేటాయించిన స్థలంలో కొంతమంది రాజకీయ తొత్తులుగా మారి వాళ్ళు వచ్చి కబ్జా చేయడం జరుగుతుంది. అది కూడా గుడి ముందటనే కబ్జా చేస్తున్నారు. వాళ్ళకి చిన్న సిగ్గు శరం కూడా ఏమీ లేదు. అసలు ధ్వజస్తంభం ఏడు పెట్టుకోవాలి, మేము ఏడ పూజలు చేసుకోవాలి, బోనాలు వస్తారు పొద్దున్న ఎక్కడెక్కడ తిరగాలి. అసలు ఏమైనా మతి ఉందో వాళ్ళకి అసలు అర్థమవుతలేదు. వాళ్ళతో పాటు రాజకీయ నాయకులు కూడా మారడం ఏంది అసలు నాకు అర్థమవుతలేదు. వాళ్ళతో పాటు మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఎంఆర్ఓకి ఇవ్వడం పట్టించుకోవట్లేదు, ఆర్ఐకి పట్టించుకోవట్లేదు, డిప్యూటీ ఎంఆర్ఓ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ ఏమన్నా మీరు మళ్ళీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చి స్థానిక కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఎవరైనా కలిసిరా? మున్సిపల్ చైర్మన్ కానీ అధికారులను కలిసిరా? అందరికీ ఫోన్లు చేయడం జరిగింది. అందరు ఫోన్లు చేసినా స్పందించట్లేదు. రేపు పొద్దున మాకే కాలనీలో మాకు ఇదే విధంగా కబ్జాలు జరుపుకుంటూ కూర్చుంటామంటే మాకు ఇబ్బందులు పడలేము. మాకు కావాల్సిన పట్ట, మా హనుమాన్ టెంపుల్కే కానీ మాకు కానీ కావాల్సిన పట్ట, రేణుకెల్లమ్మ తల్లికి పట్టాలు కావాలి మాకు. అంటే గతంలో జరిగినాయి ఇట్లాంటి? గతంలో కూడా జరిగినాయి. 2022లో జరిగింది, 2021లో జరిగింది. కబ్జా జరగడం జరిగింది. గతంలో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది. 48 గంటల సేపు దీక్ష కూడా చేయడం జరిగింది. వాటిపై చర్యలు తీసుకొని అక్కడ వారు తీయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మీ వార్డులో వస్తామంటున్నారు. ఇప్పుడు కూడా అందరూ కలిసి, కాలనీలు అందరూ కలిసి ఫోన్లు చేసాము. వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, రావట్లేదు. వాళ్ళు ఏ విధంగా రావట్లేదు మాకు అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళైతే కంపల్సరీ మాకు న్యాయం జరగాలి.